ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. ప్రతిరోజు లాయర్లను కలిసేలా వీలు కల్పించింది. అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కవితకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 23న మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచాలని ఈడీని ఆదేశించింది. శనివారం ఉదయం ఈడీ కార్యాలయంలోనే కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టుకు తీసుకొస్తామని ఈడీ అధికారులు ముందుగా చెప్పారు. కానీ అంతకంటే ముందే రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. కోర్టుకు వచ్చిన సమయంలో జాతీయ మీడియా ప్రశ్నలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని మండిపడ్డారు. అక్రమ కేసుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. వాదనలకు ముందు కవితతో 5 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి జడ్జిని కోరారు. అందుకు న్యాయమూర్తి నాగపాల్ అనుమతి ఇచ్చారు. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. 2023 సెప్టెంబర్ 17న ఈడీ తరపున సమన్లు ఇవ్వమని సుప్రీంకోర్టుకు ఈడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అరెస్టు చేయమని, రికార్డు చేయాల్సిన అవసరం లేదని ఈడీ అధికారులు ఆ రోజు సుప్రీంకు తెలిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ 26న మరోసారి వాదనలు జరిగాయి. ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ముందు చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది. ఈడీ ఇచ్చిన సమన్లు నమోదు చేసిన కేసును నిలిపివేయాలని, మొత్తం కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు ఆ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే కవితను అరెస్టు చేశారు. కాబట్టి అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది విక్రమ్ కోరారు. వాదనల అనంతరం సాయంత్రం సమయంలో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ అప్పటి వరకు విచారణను వాయిదా వేసింది.